ప్రభునామన కూడి వచ్చిన సహోదరులకును సహోదరులకు ఉదయకాల సమయన మనకందరికీ ప్రభువును తండ్రి అయిన దేవునికి ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన నామం ద్వారా శుభాభివందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక పత్రికను రాస్తూ మొదటి పత్రికగా రాస్తూ 2వ అధ్యాయము 1వ వచనము, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుతున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఏం చేయమంటున్నాడు తిమోతితో పౌలు గారు? అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు నెమ్మదిగా సుఖముగా సంతోషంగా బ్రతకాలంటే, జీవించాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడండి? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చెప్పాడు? శత్రువుల కొరకు ప్రార్థించండి అన్నాడు. అన్నాడా లేదా? నువ్వు నెమ్మదిగాను సుఖముగాను సంతోషంగాను జీవించాలంటే ఏం చేయమంటున్నాడు? మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. 2వ వచనం, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను. రాజుల కొరకును అధికారుల కొరకును అందరి కొరకును ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను తెలియపరచాలి, దేవునికి తెలియపరచాలి. యాచన అంటే యాచించడం అంటే అడగడం, ప్రార్థన అంటే రిక్వెస్ట్, ప్రార్థన కూడా అడగడమే. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల కొరకు ప్రార్థించమంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరి పరిపాలన ఉన్నాము? రాజుల పరిపాలనలో లేవు, ప్రభుత్వ అధికారుల పరిపాలనలో మనం ఉన్నాము. దేశ ప్రభుత్వ పరిపాలకుల కొరకు, నాయకుల కొరకు, గవర్నమెంట్ వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు, విజ్ఞాపనలు చేయమంటున్నాడు. మరి ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థించమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలకులు ఉన్నారు. పంచాయతీ లెవెల్లో ఎవరున్నారు? ప్రెసిడెంట్ ఉంటాడు. దానికి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఉంటారు. తర్వాత రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు ఉంటారు. దేశం లెవెల్లో రాష్ట్రపతి, గవర్నరు, ప్రధానమంత్రి, గవర్నమెంట్ అధికారులందరి కొరకు, ప్రభుత్వ అధికారులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేశం కొరకు ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా మనుషుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకు చేయమంటున్నాడు? నువ్వు నెమ్మదిగా బతకాలంటే, నువ్వు సుఖంగా ఉండాలంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే వారి కొరకు దేవుని యాచించమంటున్నాడు, అడగమంటున్నాడు. గవర్నమెంట్ వారు ఎవరున్నా కానీ వారి కొరకు కంపల్సరీ ప్రార్థన చేయాలి. దేశం అభివృద్ధి పదవిలో అడిగేయాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా కానీ ఏం చేయాలి? ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకు చేయమంటున్నాడు? వారిని ప్రభుత్వ పరిపాలకులకు పరిపాలించటానికి కావాల్సిన జ్ఞానాన్ని వారికి దయచేయమని దేవుని అడగమంటున్నాడు పౌలు గారు. అదే విషయాన్ని దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఉంది. నిన్ను నీవు తగ్గించుకొని నా యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తే నిన్ను స్వస్థపరిచి నీ దేశాన్ని కూడా స్వస్థపరుస్తానంటున్నాడు, అభివృద్ధి పరుస్తానంటున్నాడు తండ్రి యెహోవా దేవుడు. దావీదు మహారాజు గారి కుమారుడు ఎవరు? సొలొమోను గారు. ఆయన ఏం చేశాడు? దావీదు గారి తర్వాత ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని పరిపాలించడానికి, ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి, అయ్యా నేను చిన్నవాడిని, నాకు జ్ఞానం తక్కువగా ఉంది, తెలివి తక్కువగా ఉంది, నేను ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించగలను,
అని కంగారు పడ్డాడు, భయపడ్డాడు. అయితే తండ్రి అయిన దేవుణ్ణి అడిగాడు, యెహోవా దేవుణ్ణి మొరపెట్టాడు, ఈ రాజ్యాన్ని ప్రజల్ని పరిపాలించాలంటే నాకు జ్ఞానాన్ని దయచేయమన్నాడు. తండ్రి అయిన దేవుడు అంటాడు, నీవు ధనమును కానీ ఐశ్వర్యమును కానీ బంగారమును కానీ వెండిని కానీ ఏమీ అడగలేదు, కానీ జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నీకు ప్రపంచంలో కల్లా అత్యున్నతమైన జ్ఞానాన్ని నీకు దయచేస్తాను. ఒట్టి జ్ఞానాన్ని అడిగావు కాబట్టి జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని కూడా దయచేస్తాను అన్నాడు సొలొమోను గారికి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేశ పరిపాలకులకు పరిపాలించేటువంటి జ్ఞానము వారికి రావాలంటే, ప్రభుత్వ పరిపాలన చక్కగా కొనసాగాలంటే ఏం చేయమంటున్నాడు? పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, రాజుల కొరకును ప్రభుత్వ అధికారుల కొరకును మనుషులందరి కొరకును విజ్ఞాపనలను, యాచనలను, ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులను తెలియపరచాలి. తెలియపరచడమే కాదు, నేను హెచ్చరిస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుడి. తెలియపరచాలా లేదా? తెలియపరచాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎవరి నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి? యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి. ఏ విషయమైనా, నువ్వు తాగిన వాటర్ తాగుతారు కదా, మంచినీళ్ళు తాగుతున్నా, ఆహారం తీసుకుంటున్నా, కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి. ఎందుకని? మంచినీరు తాగలేనటువంటి వారు ఉన్నారు. దుబాయ్ కంట్రీ తెలుసా మీకు? ఆ భూమిలో బోరేస్తే ఏం పడుతుంది? పెట్రోల్ పడుతుంది. వాళ్ళకి వాటర్ ఉండదు. సముద్రంలో ఉప్పు నీటిని వాళ్ళు కొన్ని యంత్రాల ద్వారా క్లీన్ చేసుకొని మంచినీటిగా మార్చుకొని, మనకి పెట్రోల్ ఇక్కడ 120 రూపాయలు 110 రూపాయలు ఉంటే అక్కడ చాలా చీప్ వాళ్ళకి. కానీ వాటర్ బాటిల్, చిన్న వాటర్ బాటిల్ 300 రూపాయలు ఉంటుంది. కాబట్టి దేవుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క వనరులు ఇచ్చాడు. నువ్వు మంచినీళ్ళు తాగినా, ఆహారం తీసుకున్నా, ఏ విషయమైనా కానీ ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి. విగ్రహారాధన చేస్తున్న సహోదరు ఉంది, విగ్రహారాధన చేస్తున్న సహోదరుడు ఉన్నాడు, వారి గృహంలో ప్రార్థన పెట్టుకోవడం లేదు, కానీ నీకు మంచి బంధువు, స్నేహితుడు, వారి ఇంటిలో ఏదో శుభకార్యం జరుగుతుంది, బ్రదర్ భోజనానికి రండి, మా ఇంటికి ఫంక్షన్కి రండి అని ఆహ్వానించాడు. నేను క్రైస్తవుడిని, మీ ఇంటికి వచ్చి నువ్వు విగ్రహాలు మొక్కావు, వాటికి బలిచ్చావు, నేను భోజనం చేయను, నేను మీ ఇంటికే రాను, నువ్వు చేసేది తప్పు అంటే అలాగే చేయమని గ్రంథం చెప్పడం లేదు. వెళ్ళమంటున్నాడు. వెళ్ళి అతను ఆహారాన్ని వడ్డించి ఇది పలానా దేవతకు పెట్టి నీకు పెడుతున్నాను అన్నప్పుడు తినొద్దు అన్నాడు. కానీ ఆ ఆహారాన్ని పెట్టినప్పుడు ఏం చేయమంటున్నాడు? దేవుడు ఏర్పాటు చేసినది, దేవుడు సృష్టించినది ప్రతిదీ కూడా పరిశుద్ధమైనదే. కాబట్టి నువ్వేం చేయమంటున్నాడంటే పౌలు గారు కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచి ప్రార్థన చేసి తినమంటున్నాడు. కొంతమంది సువార్థికులు విగ్రహాలు చేసినట్టు వాటిని తినొద్దు అంటాడు, మొక్కినట్టు వాటిని తినొద్దు, వారు పెట్టారు, అసలు హిందువులు ఇళ్ళకే వెళ్ళొద్దు, మీరు భోజనం చేయొద్దు అని చెప్పి బోధ చేస్తారు. ఎక్కడుంది? వారి ఇంటికి వెళ్ళొద్దని ఉందా? వారు ఆహారం పెడితే తినొద్దని ఉందా? అందుకని భోజన పదార్థముల విషయమై దేవుని పనిని పాడు చేయకుండా అని ఉంది. భోజన నిమిత్తమై దేవుని పనిని పాడు చేయొద్దని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. మాంసాహార నిమిత్తమై దేవుని యొక్క పనిని అడ్డగించకండి అని అంటాడు. మాంసాహారం కాడ ఎంతమంది కొట్టుకోరండి? నాకు కూర లేదు, నాకు అన్నం పెట్టలేదు. ఇంకొక విషయం, ప్రభురాత్రి భోజనం తీసుకునే వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి ముందు భోజనం చేయాలా, టిఫిన్ చేయొచ్చా, చేయకూడదా? మీరు చెప్పండి. చేయొచ్చు. ఎందుకని? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:23 ఉంటుంది. ఏంటంటే, నీవు ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వచ్చినప్పుడు నాకు ఆకలేస్తుంది, తొందరగా ముగించు, నేను ఇంటికి వెళ్ళి భోజనం చేయాలంటే భోజనం చేసే రమ్మంటాడు.
కానీ దేవుని పని బయటికి నువ్వు పాడు చేయొద్దు అంటాడు, అడ్డగించొద్దు అంటాడు. అయితే ఒకటి, అది తీసుకునేప్పుడు నిన్ను నీవు పరీక్షించుకొని యోగ్యురాలువా యోగ్యుడువా కాదని ఆలోచించి తీసుకోనమంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, గవర్నమెంట్ వారు ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో లేకపోయినా కానీ దేశము కొరకు, దేశ ప్రజల కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు, ప్రభుత్వం పరిపాలించే వారి కొరకు నువ్వు మోకరించి మన దేశం కొరకు ప్రార్థన చేయమని గ్రంథం చెబుతుంది. బైబిల్ కంపల్సరిగా చెబుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వారికి మంచి జ్ఞానం ఉంటే, మంచి జ్ఞానంతో పరిపాలన చేస్తే మన దేశం అభివృద్ధి చెందుతుంది. దానితో పాటు దేవుని దయ కూడా వారికి దయచేయమని దేవుని నీవు అడగాలి. అడిగినప్పుడు ఆ దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు దేవుడు. నిన్ను నీవు తగ్గించుకొని అడగమంటున్నాడు, హెచ్చించుకొని కాదు, తగ్గించుకొని అడగాలి. ఆరాధనలోనే తగ్గించుకోరు కొంతమంది. ఆరాధనలో కూర్చున్న విధానం కానీ, ఆలోచన విధానం కానీ, శరీరం ఎక్కడ ఉంటుంది, మనసు ఎక్కడో పెడతారు. చెప్పి 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 దేవుడు చూసుకుంటాడు మనం చేసేదేమి. ఆరాధనలో నువ్వు తగ్గించుకోవాలి. గంట సేపు, ఒక్క గంట లేకుంటే అర్ధ గంట, 10 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధ గంట, గంట దేవుని సన్నిధిలో. తర్వాత ఈ లోక సంబంధమైన జీవితంలో ఉంటున్నావుగా, నువ్వు ఎందుకు తగ్గించుకోలేకపోతున్నావు? కాబట్టి ప్రియ దేవుని కుమార్తె తగ్గించుకోండి. మీ అనుదిన ప్రార్థనలోను, వ్యక్తిగత ప్రార్థనలోను, దేశ ప్రభుత్వ పరిపాలకుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయండి. కంపల్సరిగా దేవుడు ఆయా దేశాన్ని దేవుడు దీవిస్తాడు. నినివే పట్టణం ఏం చేశాడు? యోనా వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ పట్టణం యొక్క రాజు ప్రజలందరూ గోనె పట్టాలు కట్టుకొని బూడిదలో కూర్చుంటే రాజు కూడా వచ్చి ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడండి. అంటే దేవుని యొక్క ఉగ్రత నినివే పట్టణం మీదకి రాబోతుందని రాజుకు కూడా తెలిసి వెంటనే ఆయన కూడా తగ్గించుకొని వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఏడ్చాడు. వెంటనే దేవుని యొక్క ఉగ్రత, ఆ కోపాన్ని చల్లపరుచుకొని ఆ నినివే పట్టణాన్ని నాశనం చేయకుండా దేవుడు కాపాడాడు. నీ దేశాన్ని నువ్వు కాపాడుకోవాలంటే అది నీ చేతిలోనే ఉంది. పోలీసు యంత్రాంగం అయినా కానీ, మరి మిలిటరీ వారైనా కానీ, దేశ సరిహద్దుల్లో ఉన్న కాపలా కాస్తున్నట్టు వారు ప్రయత్నం వారు చేస్తారు. కానీ దేశాన్ని దేవుడికి అప్పచెప్పి చూడు, దేశం ఎలాగా అభివృద్ధి చెందుతుందంటే, ఇస్రాయేల్ దేశం తెలుసా అండి? ఇజ్రాయెల్ ఆ దేశంలో జనాభా తక్కువ. మన దేశ జనాభా ఎంత ఇప్పుడు? మన దేశ జనాభా ప్రపంచ దేశ జనాభాలో కల్లా మొదటి స్థానానికి వచ్చేసింది. మొదటిదాకా 2వ స్థానంలో ఉన్నాం దేశ జనాభాలో. చైనా మొదటి స్థానం, 2వ స్థానం ఇండియా. కానీ ఇజ్రాయేల్ జనాభా తక్కువ. వారు దేవుడంటే భయభక్తులు లేని వారు. వారి యొక్క దేశాన్ని ఆక్రమించడానికి, వారి దేశం వైపు కన్నెత్తి చూడటానికి కూడా పొరుగు దేశాలు భయపడతాయి. ఎందుకని? ఆ దేశానికి, ఆ దేశంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా మంచి ఆరోగ్యవంతులుగాను బలిష్ఠులుగాను ఉన్నారు. వారు దేవుని యొక్క బిడ్డలుగాను, దేవుడంటే భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారని ఒక సహోదరుడు చెప్తుంటే నేను విన్నాను. నాకు క్లారిటీగా తెలియదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి దేశంలో ఉన్న బిడ్డలు ఎవరైనా కానీ, ఆ బిడ్డలకు, ఆ దేశానికి దేవుని యొక్క కాపుదల కంపల్సరిగా ఉంటుందా లేదా? ఫిలిప్పీయుల రాసిన పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనము, రాష్ట్రంలోనైనా దేశంలోనైనా అల్లర్లైనా గొడవలైనా వేటికి మీరు తావవద్దు. గొడవలు జరుగుతున్నాయా? సహనాన్ని పాటించండి. అల్లర్లు జరుగుతున్నాయా? సహనాన్ని పాటించండి. ప్రభుత్వ పరిపాలన సరిగా లేదా? సహనాన్ని పాటించండి. ప్రభుత్వం బాగా పరిపాలిస్తుందా? ప్రార్థన చేయి, కృతజ్ఞతాస్తులు తెలియపరచు. పరిపాలన బాగోలేదా? వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వయ్యా, చక్కగా పరిపాలించినట్టు అని విజ్ఞాపన చేయి. 5వ వచనం, 4వ అధ్యాయము 5వ వచనం,
మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవుని గురించి చింతపడుకుని కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపమును దేవునికి తెలియజేయడి. ఏం చేయాలండి? కృతజ్ఞతాపూర్వకముగా ఒక ముఖ్యమంత్రిని, ఒక ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు ఎంత వినయంగా నుంచుంటావు? చేతులు గట్టి గడగడ ఉడికిపోతాడు, మాట కూడా రాదు. ఒక మనిషి ఎదుటే నువ్వు అలాగ ఉంటున్నావే, మరి నిన్ను సృష్టించిన దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండాలి? వణుకుతూ రావాలి దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మందిరానికి వణుకుతూ భయపడుతూ రావాలి. అదే సందర్భంలో కృతజ్ఞత అర్పణలు తెలియపరుస్తూ ఉత్సాహధ్వనితో సంతోషగాన ప్రతిగానములు కీర్తనలు పాడుతూ ఆయన యొక్క దేవుని యొక్క గుమ్మము, ఆయన ఆవరణములో ప్రవేశించాలి. పరిశుద్ధ స్థలంలోనికి ఎలా ప్రవేశించాలి? నువ్వు వారం అంతా కాపాడేవయా, ఇదిగో ఈ ఆదివారం నాడు నీ ఆవరణంలోనికి, నీ గుమ్మంలోనికి అడుగుపెట్టి ధన్యత నాకు ఇచ్చావు, కృతజ్ఞతాస్తుతులయ్యా అని చెప్పి నీ యొక్క హృదయం కేకబెట్టుతూ ఉత్సాహధ్వని చేస్తూ సంతోషగానంతో కీర్తనలు పాడుతూ దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి. 100వ కీర్తన మనం చదువుకున్నాం చూడండి. అక్కడ చక్కని మాట ఇప్పుడు మన చదివినటువంటి వాక్య పఠనంగా 100వ కీర్తనలో దావీదు మహారాజు గారు అంటున్నారు, 2వ వచనం, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రండి. సంతోషంతో సేవించాలంటే అండి, సంతోషంతో ఆరాధించాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలామంది విచారంగాను బాధాకరంగాను అవిచారంగాను కూర్చుంటారు. ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో? సంతోషంతో ఆయన సేవించడి, ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధి రావాలి. ఉత్సాహగానము, సంతోషమైన పాటలు పాడుతూ ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. తర్వాత 4వ వచనం, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఏం చేయాలి? కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. హిందువులు ఏం చేస్తారు? వారు పూజించేటటువంటి దేవుని యొక్క విగ్రహ పటం ముందు సాంబ్రాణి ధూపం కానీ సాంబ్రాణి కడ్డీలు కానీ వెలిగించి ధూపాన్ని వేసి ఎంతో వినయంగా సేవిస్తారు, ఆరాధిస్తారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ యొక్క అర్పణ నువ్వు వేసేటటువంటి సాంబ్రాణి కాదు, మరి సాంబ్రాణి పుల్లలు కాదు, నువ్వు ఆ వెలిగించేటువంటి అగరవత్తి కాదు, ఆరతి కాదు, నీ యొక్క హృదయాన్ని నువ్వు దేవుని యొద్ద కుమ్మరించాలి. ఏం చేయాలండి? నీ హృదయాన్ని ఒక అర్పణగా కుమ్మరించాలి. నీ శరీరాన్ని మొత్తాన్ని ఆయనకు స్వాధీనపరచాలి. నీ మైండ్ని మొత్తం ఆయనకు స్వాధీనపరచాలి. ఆయనకు లోబడాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఆయన్ని సేవించాలి, ఆయన ఆరాధించాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఆఫ్ చేయకుండా మాట్లాడితే, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు తోటి వారితో మాట్లాడితే దేవునికి విలువిస్తున్నావు, నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావా? నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు, దేవుణ్ణి హెచ్చించడం లేదు. నిన్ను నీవు తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడు కంపల్సరిగా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ యొక్క ఆయుష్ దినాలను పెంచుతాడు, నీ యొక్క దేశాన్ని కూడా స్వస్థపరుస్తానంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ప్రభుత్వం కొరకు, మన భారతదేశ ప్రధాని కొరకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకు, మన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కొరకు, గ్రామ పంచాయతీ సెక్రటరీ కొరకు, మండల ఎంఆర్ఓ కొరకు, ప్రభుత్వం పరిపాలన చేయి ప్రతి అధికారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అది కాదు, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయాలి, నీ శత్రువురాలు కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎలాగ చేయాలా అంటే రిక్వెస్ట్గా, బెదిరించినట్టు అడగకూడదు, తన్నినట్టు అడగకూడదు, నాకు ఇవ్వు అని. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండాలి, క్లుప్తముగా ప్రార్థన చేయాలి, కొద్దిగా చేయాలి. విస్తరించి మాట్లాడేవనుకోండి, విస్తరించి మాట్లాడడం వల్ల ఏమొస్తుంది? తప్పు మాటలు దొరుకుతాయి. నలుగురిలో ఒక మనిషి చెప్పింది చెప్తుంటే ఏమంటారు? వావుడిగాయ అని ఆయన లెక్క చేస్తారా? లెక్క చేయరు. కాబట్టి విస్తరించి మాట్లాడకూడదు. వినటానికి తొందరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి.
జ్ఞానవంతులు ఎప్పుడు కూడా సైలెంట్గానే ఉంటారు, మీరు గమనించండి. అబ్దుల్ కలాం గారు ఏం చేశాడు? కళలు కలండి, కళలను సాకారం చేసుకోనండి. ఆయన ప్రపంచ మేధావి, శాస్త్రజ్ఞుడు. ఆయన ఏం చేసింది? మన దేశము రాష్ట్రపతి పదవినిచ్చి సత్కరించింది లేదా? ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు అమ్మా? ఒక స్త్రీ, ఆమె పేరు ముర్ము ఏదో ఉంది. చాలా వెనకబడినటువంటి కులంలో నుండి వచ్చినటువంటి స్త్రీ. దేవుడు మరి దేశాన్ని పరిపాలించేటువంటి అధికారాన్ని ఆమెకి ఇచ్చాడంటే ఆమె కింద ఎంత కష్టపడితే పైకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక అట్టడుగు స్థాయి నుండి ఆయన చదువులో ఆయన జ్ఞానాన్ని పెంచుకున్నాడు, కష్టపడ్డాడు. కష్టానికి తోడు దేవుని సహాయం ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా జన్మించినప్పుడు లోకాసు వార్తలో ఉంటుంది, ఆయన బాలుడుగా ఉన్నప్పుడు మనుషుల దయందును దేవుని దయందును ఆయన ఎదుగుతూ వచ్చి ఉన్నాడని ఉంది బైబిల్లో. ఆయన ఈరోజు మొదలు పెట్టాలంటే మొట్టమొదటిగా ఏం చేశాడు? శిష్యులను అందరూ వదిలిపెట్టి 1వ అధ్యాయం మార్కు సువార్త 33-35 వచనాలు ఉన్నాయి. వేకువజామునే తెల్లవారుజామున లేచి దూరంగా అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. తండ్రి, ఈరోజు నేను సువార్తను ప్రార్థన చేయడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళబోతున్నాను. ఆయా ప్రాంతాలలో నీ సన్నిధిని, నీ కృపను నాకు తోడుగా ఉంచాయని ప్రార్థన చేశాడు. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్తున్నాను, నీ పని చేయడానికి వెళ్తున్నాను, నువ్వు నాకు సహాయం దయచేయి అన్నాడు. మరి దేవుని యొక్క సహాయము ప్రభుత్వ పరిపాలకులకు కావాలంటే నువ్వు కంపల్సరీ ప్రార్థన చేయాలి. వారికి మంచి జ్ఞానం ఉండాలంటే కంపల్సరీ ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, అపవాది వాడు విస్తరించడం మొదలుపెట్టాడు, కంపల్సరిగా విస్తరించడం మొదలుపెట్టాడు. క్రైస్తవులకు రాబో దినములు చాలా దుర్దినములుగా ఉండబోతున్నాయి. అది ప్రభుత్వం ద్వారా అవ్వచ్చు, అపవాది అయిన విరోధి అయినా అవ్వచ్చు. ఆ విరోధి ఏం చేస్తాడంటే మణిపూర్ తీసుకెళ్ళి చర్చ్ బిల్డింగ్ని పడగొట్టేస్తాడు, మనుషులందరినీ గంచేత కాల్పించేస్తాడు. క్రైస్తవులకి సేఫ్టీ లేని రోజులు రాబోతున్నాయి. అటువంటి రోజులను నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. అటువంటి రోజుల్ని గవర్నమెంట్ వారు లా అండ్ ఆర్డర్ నెమ్మదిగాను సుఖంగాను జరుగు నిమిత్తము ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, కంపల్సరిగా అపవాది విస్తరిస్తాడు. అది మనం చూడబోతున్నాము అన్నది చాలా ఉదాహరణ మొన్న జరిగినటువంటి ఎలక్షన్సే. అది దాని గురించి మనం చెప్పనవసరం లేదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఏదైనా కానీ అది నష్టమైనా కష్టమైనా దేనికైనా సంసిద్ధంగా ఉన్నవాడే క్రైస్తవుడు. కాబట్టి మన దేశం కొరకు, ఇరుగు పొరుగు దేశాల కొరకు ప్రార్థన చేయండి. ప్రపంచ దేశాలు ఒక దేశం మీదకి ఒక దేశం లేచి యుద్ధానికి వెళ్లకుండా ఉండు నిమిత్తము సుఖంగాను సౌఖ్యంగాను సంతోషంగాను నెమ్మదిగాను జీవించిన నిమిత్తము అందరూ కూడా బాగుండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో దయచేసి హిందువులైనా ముస్లింలైనా వేరే వారు ఎవరైనా మిమ్మల్ని కనుక భోజనానికైనా ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానిస్తే మేము క్రైస్తవులు, మీరు హిందువులు అని చెప్పి రూఢిగా మాట్లాడొద్దు. అన్యుల పక్షాన్ని కూడా దేవుడు ఉన్నాడు. కొర్నేలు ఎవరో అన్యుడు. కొర్నేలు గురించి మీకు చెప్పానుగా. కొర్నేలి నీ ధర్మకార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థం చేర్చబడ్డాయి. అతడు అన్యుడు, దేవుణ్ణి అడిగినట్టు వాడు. పేతురు గారు అన్నాడు, అయ్యా ఈ పాత్రలో రకరకాల పక్షులు, జంతువులు, పురుగులు ఉన్నాయి, ఇవి నువ్వు నిషేధించినవి కదా, నేను ఎందుకు తింటానంటే దేవుడు తినమన్న వాటిని నువ్వు ఎందుకు తినవు? దేవుడు వాటిని పరిశుద్ధపరిచాడు కదా, నువ్వు ఎందుకు తిననంటున్నావు పేతురు అన్నాడు. వెంటనే అసలు ఎందుకు ఇలా అంటున్నాడు అని దర్శనం ద్వారా ఆ మెద్దు దిగిరాగానే కొర్నేలు ఇంటి నుండి ఇద్దరు వచ్చారు. కొర్నేలు ఇంటి గుహ నుండి వచ్చాము, అతడు నీతిమంతుడును యథార్థవంతుడును మరి పేదలకు ధర్మకార్యములు చేయవాడు కాబట్టి ఆయన గృహం నుండి మేము వచ్చామంటే తర్వాత ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళంగానే పేతురు గారు స్టన్ అయిపోతాడు, ఆశ్చర్యపోతాడు. ఆయన అంటాడు, అప్పుడు మొదలు పెడతాడు సువార్తను, దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించున్నాను.
నీ ఒక్కడికే యేసుక్రీస్తు ప్రభువు దేవుడే ఏంది? అన్యులకు కూడా దేవుడే. బయట పాపం చేసేటి వాడికి దేవుడు కాదా? నేను రోగంతో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడి వద్దకే వచ్చా కానీ ఆరోగ్యంగా ఉన్నవారి వద్దకు నేను రాలేదన్నాడు. పాపంలో కొట్టుమిట్టాడుతున్న వారి వద్దకే నేను వచ్చానంటున్నాడు. అసలు పాపాత్ముడి కొరకే నేను వచ్చానంటున్నాడు యేసుక్రీస్తు వారు. దూషించేటి వారి కొరకే నేను వచ్చానంటున్నాడు. వ్యభిచారం చేసేటి వారి కొరకే నేను వచ్చానంటున్నాడు. వారిని సక్రమైన మార్గంలో నా పిల్లలుగా చేర్చడానికి నా కుమారుని పంపాను అంటున్నాడు తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆ కుమారుని ద్వారా మీరు అందరూ కూడా సహోదరులు గాను సహోదరాలు కానీ చేర్చబడటానికి, క్రీస్తు సంఘముల రాజ్యములను చేర్చబడటానికి, అర్హులుగా ఉండడానికి, ఆయన మనలందరినీ తీసుకెళ్ళడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి తోటి వారితో మీరు గొడవలు పడద్దు. గ్రామ స్థాయిలోనైనా, రాష్ట్ర స్థాయిలోనైనా, దేశ స్థాయిలో ఏ గొడవలు అవుతున్నాయి కానీ అల్లర్లకు గొడవలకు కాలు గొవ్వద్దు, వెళ్ళొద్దు. క్రైస్తవులని మనము జాగ్రత్తగా జాగరూకులై ప్రార్థన విజ్ఞాపన యందు మెలుకోగలిగి జీవించాలని, మరి ముఖ్యంగా మన దేశం కొరకు దయచేసి భారతదేశం కొరకు ప్లీజ్ దేవుని పక్షాన దేవుని తరపున నేను బతిలాడుతున్నాను. ప్రార్థన చేయండి. మంచి జ్ఞానాన్ని పరిపాలించే వారికి దయచేయమని. ఈ గొడవలను వారు ఆ గొడవలను రేకెత్తిచ్చే విధంగా వారు అటువంటి వారిని ప్రోత్సాహపరచకుండా ఉండినట్టు వారికి ఆ మనసును దయచేయాలని నువ్వు ప్రార్థన చేయండి. కాబట్టి ఇట్టి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి మీ అందరికీ కూడా కృతజ్ఞతాస్తుతులను శుభాభివందనము తెలియపరుస్తున్నాను.